జగిత్యాల జిల్లాలో ఆవులను చంపిన పెద్ద పులి J1 గా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. కోడిమల్య మండలంలో 2 రోజులుగా సంచరిస్తున్నట్లు తెలిపారు. ఈ పెద్ద పులిని మహారాష్ట్రకు చెందిన J1 టైగర్ గా నిర్ధారించారు. అయితే మృతి చెందిన ఆవును మళ్లీ తినింది పెద్ద పులి. దాని విజువల్ సీసీ కెమెరాస్ లో రికార్డ్ అయ్యాయి. పెద్ద పులి కోసం 3 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సుబ్బారావు, ముషీర్, రత్నమ్మలకు బృందాల బాధ్యతలు అప్పగించారు. ఒక్కో టీంలో 5 సభ్యులు ఉంటారు. ఇప్పటికే సెంట్రల్ స్పెషల్ రెస్క్యూ టీమ్ కొండగుట్టకు చేరుకుంది. పులిని షిఫ్ట్ చేయడానికి అంతా సిద్ధం చేస్తున్నారు. పెద్ద పులి యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కూడా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆడతోడు కోసమే తిరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు డిఎఫ్ఓ రవిప్రసాద్. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో మానిటరింగ్ చేస్తున్నామని, రైతులు, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలను జారీ చేశారు. పెద్ద పులికి హాని చేయవద్దని సూచించారు. సమీప ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. తర్వాత అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 7-8 గంటల దాకా వ్యవసాయ క్షేత్రాలకు కూడా వెళ్ళొద్దు. టైగర్ మూమెంట్ ఉన్న ఏరియాలు సాయంత్రం అయిందంటే 4-5 అయిందంటే వెంటనే వ్యవసాయ పనులు ముగించుకొని రావాలి. ఒకవేళ వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలని చెప్పి మేము కోరుతున్నాం. ఊర్లలో కూడా మేము టామ్ చేయించడం జరిగింది. ప్రతి విలేజ్లో కూడా టామ్ చేయించి పెద్ద పులి సంచరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అడవులకు వెళ్ళద్దు. అడవులకు పశువులను కూడా పంపించద్దని చెప్పి మేము చెప్పడం జరిగింది. అంతేకాకుండా నైట్లో కూడా మా ఊళ్ళో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాలను తిరుగుతున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉంచడానికి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉంది. వాళ్ళు కూడా సైట్ విజిట్ చేస్తున్నారు. పబ్లిక్ని మోటివేట్ చేయడం వల్ల ఇతర కార్యక్రమాలు మాకు మంచి సహకారం. పోలీస్ అండ్ రెవెన్యూ మన కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయిని సహకరిస్తున్నారు. వీరందరి సహకారంతో ప్రజలకు తక్కువ నష్టం జరగకుండా చూడాలన్నది మా యొక్క ఉద్దేశం. ఆ టైగర్ కూడా ట్రాంక్లైజ్ చేసి వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పెడితే, అంటే మనుషులను ఇట్లా చంపడం కానీ ఎక్కువ బీభత్సం సృష్టించినట్టయితే దాన్ని ఇక్కడ నుంచి ట్రాంక్లైజ్ చేసి వేరే అంటే మహారాష్ట్రకి షిఫ్ట్ చేసే ఆలోచన కూడా ఉంది. ట్రాంక్లైజింగ్ టీం కూడా రెడీ ఉంది. వాళ్ళతో కూడా ఈరోజు మేము మాట్లాడినాం. ఒకవేళ అది ఇంకా ఇక్కడనే కంటిన్యూ అవుతుంది. స్మాల్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. J1 గా పెద్ద పులిని గుర్తించినట్టుగా తెలుస్తోంది. దాన్ని ట్రాప్ చేయడానికి ఎలాంటి పరికరాలను వాడుతున్నారు? అసలు అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? జగిత్యాల జిల్లా కొడిమేల మండలం లోపల మహారాష్ట్రకు చెందినటువంటి J1 పులి సంచారము ఇప్పుడు ఆ కొడిమేల మండలం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 రోజుల క్రితము ఇదే ప్రాంతం లోపల ఒక ఆవును చంపి తిన్నటువంటి పెద్ద పులి మళ్ళీ ఆ ఆవు యొక్క మాంసం తినడానికి రావడంతో ఆ విజువల్స్ అన్ని కూడా సీసీ ఫుటేజ్ లోపల రికార్డు కావడంతో అయితే ఇప్పుడు ఆ పెద్ద పులి ఇదే ప్రాంతం లోపల గత 3 రోజుల నుంచి కూడా సంచరిస్తుంది అని చెప్పి అయితే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు కొడిమేల మండల ప్రజలు ఆ ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం కూడా అటవీ ప్రాంతంగా ఉన్నటువంటి కొడిమేల మండలం మొత్తం కూడా ఆ ప్రాంతం లోపల ఇప్పుడు బయటకు వెళ్ళాలంటేనే కూడా రైతులు ప్రజలు భయానికి లోనవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ పెద్ద పులి ఆ ఆవును చంపి తిన్నటువంటి ఏవైతే విజువల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సీసీ ఫుటేజ్ లోపల రికార్డు కావడం, అవన్నీ కూడా సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం లోపల మహారాష్ట్రకు చెందినటువంటి J1 పెద్ద పులిగా అయితే గుర్తించడం కూడా జరిగింది. ఈ పెద్ద పులి ఆడతోడు కోసము ఇక్కడ ఈ అటవీ ప్రాంతం లోపల తిరుగుతున్నటువంటి నేపథ్యం లోపల వేములవాడ, సిరిసిల్ల, అదేవిధంగా కొడిమ్యాలుతో పాటుగా కోనరాపేట మిగతా ప్రాంతాలన్నీ అందరూ కూడా ఇటు అలర్ట్ గా ఉండాలని చెప్పి అయితే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం లోపల రాత్రి సమయం లోపల ఇటు రైతులు పొలాల వద్దకు వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళాలి, కర్రలు పట్టుకొని వెళ్ళాలని చెప్పి అయితే సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆ పులిని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ఆ రెస్క్యూ టీమును కూడా ఇక్కడికి రప్పిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. 3 రెస్క్యూ టీంలను
ఇక్కడ కొడిమేల ప్రాంతం లోపల వచ్చి అటవీ శాఖల అధికారులతో కలిసి ఆ పులిని బంధించేందుకు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగానే 3 రోజుల క్రితం ఆవుని చంపినటువంటి పెద్ద పులి మళ్ళీ తిరిగి ఆ ఆవు యొక్క మాంసం తినడానికి రావడంతో అయితే ఇప్పుడు ఆ పులి ఇక్కడనే సంచరిస్తున్నట్టు అయితే ఆనవాళ్ళను గుర్తించడం కూడా జరిగింది. మొత్తానికి అయితే 3 రెస్క్యూ టీములతో పాటుగా అటవీ శాఖ అధికారులు అందరూ కూడా ఆ పెద్ద పులిని బంధించి వేరే ప్రాంతం లోపల వదిలివేయడానికి అయితే మొత్తం సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 3 రోజుల నుంచి కూడా పెద్ద పులి ఇదే ప్రాంతం లోపల సంచరించడంతో అయితే ఇప్పటికీ ఏం ప్రమాదం కాకపోయినా కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి అయితే అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆ పులి మళ్ళీ ఆవును చంపి తిన్న తర్వాత మళ్ళీ ఆవు ఆ జాడ కోసము ఆవు మాంసం కోసం రావడము అయితే ఇప్పుడు అవి విజువల్స్ సీసీ రికార్డ్ లోపల ఫుటేజ్ లోపల బయట వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం లోపల ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఎవరు కూడా భయాందోళనకు గురవుతున్న అవసరం లేదు. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. రెస్క్యూ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ పులిని బంధించేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.